అన్ని వీడియోస్‌లో చెప్పినట్టు ఈ హైరింగ్ అనేది రెగ్యులర్‌గా ఉండదు. ఈ హైరింగ్‌లో కొంచెం డిఫరెంట్ హైరింగ్ అని చెప్పొచ్చు. అన్ని హైరింగ్స్‌తో కంపేర్ చేస్తే ఇది చాలా డిఫరెంట్ హైరింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి డైరెక్ట్ టెస్ట్ హైరింగ్. దీనికి ఇంటర్వ్యూ షార్ట్ లిస్టింగ్ లేదు, రెజ్యూమే స్క్రీనింగ్ లేదు, ఏది లేదు. డైరెక్ట్ టెస్ట్ హైరింగ్. మీ టెస్ట్‌లో వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని మీ హైరింగ్ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తారు. మీ రెజ్యూమేని బట్టి, మీ రెజ్యూమేలో ఉన్న ఏటీఎస్ స్కోర్‌ని బట్టి ఎవరు కూడా డిసైడ్ చేయరు. డైరెక్ట్ మీరు ఎగ్జామ్ రాసి, మీ ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని మీ హైరింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్‌గా ఉంటుంది. సో దట్ ఈ హైరింగ్‌ని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే డైరెక్ట్ హైరింగ్స్ వచ్చేది చాలా రేర్. చాలా రేర్ వచ్చిన హైరింగ్స్‌ని అస్సలు మిస్ చేసుకోవద్దు. సో దట్ కంపల్సరీగా డైరెక్ట్ హైరింగ్స్‌ని మిస్ చేసుకోకుండా అప్లై చేయండి. ఈ హైరింగ్ వచ్చేసి షాడోఫాక్స్ ఆర్గనైజేషన్ నుంచి. ఈ ఆర్గనైజేషన్ అనేది చాలా డిఫరెంట్‌గా హైర్ చేసుకుంటుంది ఈసారి. ఈసారి మీరు డైరెక్ట్‌గా టెస్ట్ ఎగ్జామ్ రాసేసి, ఆ ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని కంప్లీట్ హైరింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ నార్మల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. దాని తర్వాత రీజనింగ్ అండ్ రిలేటెడ్ క్వెషన్స్ ఉంటాయి. దెన్ కోడింగ్ రౌండ్ ఉంటుంది. అన్నీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. బట్ టెస్ట్ హైరింగ్ అనేది ఫస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా ఏ కంపెనీకైనా స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది ఫస్ట్ ఉంటుంది. బట్ ఈ కంపెనీకి డైరెక్ట్ టెస్ట్ హైరింగ్ ఉంటుంది. ఇది గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మంచిగా ఎగ్జామ్ రాసే వాళ్ళకైతే ద గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో, సో దట్ ఈ హైరింగ్‌ని అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ ఈ డెసిగ్నేషన్స్ వచ్చేసి డేటా అనలిస్ట్ డెసిగ్నేషన్, సీనియర్ డేటా అనలిస్ట్ డెసిగ్నేషన్. కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ యువర్ మార్క్స్. మీ మార్క్స్ మీద డిపెండ్ అయ్యి డెసిగ్నేషన్ అనేది ఉంటుంది. 6.5 ఎల్‌పీఏ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ యువర్ టెస్ట్ ఎగ్జామ్. మీ ఎగ్జామ్ స్కోర్‌ని బేస్ చేసుకొని కంప్లీట్ మీ జాబ్ వర్క్ ఎన్విరాన్మెంట్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. సో, మేక్ ష్యూర్ టు కంపల్సరీగా ఈ జాబ్ రిక్వైర్మెంట్‌ని అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ బీ రెడీ ఫర్ ద టెస్ట్. టెస్ట్‌కి రెడీగా ఉండండి. 21st నుంచి టెస్ట్ ఎన్రోల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మీరు ఎంత ఎర్లీగా రిజిస్టర్ చేసుకుంటే అంత ఎర్లీగా బెటర్ అని నేను చెప్తాను. డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ త్రూ మీరు రిజిస్టర్ చేసుకొని మీ ఈమెయిల్ ఐడీ అఫీషియల్ ఈమెయిల్ ఐడీ ఇచ్చుకోండి. ఎందుకంటే సెకండరీ ఈమెయిల్ ఐడీస్‌కి తొందరగా రెస్పాన్సెస్ రావు. ఎందుకంటే అది మీరు రెగ్యులర్‌గా యూజ్ చేయరు కాబట్టి. సో దట్ మీకు రెస్పాన్సెస్ అనేవి చాలా లేట్‌గా ఉంటాయి. మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే ఈమెయిల్ ఐడీస్ అండ్ రెగ్యులర్‌గా జంక్ ఫోల్డర్స్‌ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఆ టెస్ట్ లింక్ అనేది ఎప్పుడైనా ఎవరికైనా ఎప్పుడైనా రావచ్చు. సో దట్ కంపల్సరీగా ఈ హైరింగ్‌ని అసలు మిస్ చేసుకోకుండా అటెండ్ అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, నెక్స్ట్ వీడియోస్‌లో నేను ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ వీడియోస్ అండ్ ఎలా ఆప్టిట్యూడ్ రౌండ్స్‌ని క్లియర్ చేయాలి, ఎలా మనం టెస్ట్‌ని క్లియర్ చేయాలి అనే దానిపైన వీడియోస్ చేస్తాను. సో దట్ రెగ్యులర్ హైరింగ్స్ అండ్ రెగ్యులర్ ప్రిపరేషన్ 2026 ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ వాళ్ళు కంపల్సరీగా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్‌లో మనం ప్లేస్‌మెంట్స్ రిలేటెడ్ వీడియోస్ అండ్ ప్లేస్‌మెంట్ రిలేటెడ్ కంటెంట్‌ని చాలా చూడబోతున్నాం. సో దట్ కంపల్సరీగా ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీరు అప్ టు డేట్ ప్లేస్‌మెంట్స్‌లో అటెండ్ అవ్వచ్చు. అండ్ అప్ టు డేట్ రెగ్యులర్‌గా ప్లేస్‌మెంట్స్‌ని ఫాలో అవ్వచ్చు. సో, కంపల్సరీగా జాబ్ కొట్టాలి అన్న మైండ్‌సెట్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా ఫాలో చేసుకోండి. మీరు రెగ్యులర్ హైరింగ్స్‌ని ఫాలో అవుతారు. అందరిని ఎలా ఫాలో అవుతారో అలానే ఫాలో అవ్వండి. రెగ్యులర్ వీడియోస్ ఎలా చూస్తారో అలానే చూడండి. నన్నే పర్టిక్యులర్‌గా చూడండి. నన్నే ఫాలో అవ్వండి అని నేనెప్పుడు చెప్పను. సో దట్ మీరందరిని కంపేర్ చేసుకుంటూ మీ స్కిల్‌ని డెవలప్ చేసుకోండి. అంటిల్ దట్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్.